ఏపీకి ప్రత్యేక హోదాపై ఆశలు వదిలినట్లేనా? బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి ఈ విషయం అర్థమైనట్లేనా? ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే అభివృద్ధి నిధులు రాబట్టుకునేందుకు బాబు మోడీ ముందు మోకరిల్లాల్సిందేనా? చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయా? విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు బాబు చెప్పుకొచ్చారు. కేంద్రంతో సానుకూలంగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో ధీటుగా ఎదగాలంటే కేంద్ర మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించి తీరుతామనే హామీ చంద్రబాబు ప్రసంగంలో లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని పార్టీ వర్గాల ముందు చంద్రబాబు వ్యక్తీకరించడంతో బీజేపీతో ఉన్న అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా పరిగణించకుండా బైఫర్కేషన్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఇబ్బందులున్నాయి. ఇప్పుడిప్పుడు మేము కష్టపడుతున్నాం. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఈ విషయం చంద్రబాబుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తెలుసని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వాలు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని బీజేపీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలుగా తాము అన్ని విధాలుగా కృషి చేశామని, ఇక పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రత్యేకంగా దీనికోసం పోరాడేందుకు ముందుకు వస్తే ఆయన వెంట నడుస్తామని జేసీ ప్రకటించారు. ప్రత్యేక హోదా అనేటటువంటిది చాలా మందికి అర్థం కాలే, తెలియదు. నిజం చెప్పాల్సి నాకు కూడా పూర్తిగా 100% తెలియదు. కానీ ఆబాల గోపాలము రాష్ట్రం మొత్తం 90 ఏళ్ల ముదుసలి అమ్మ కూడా ఇవాళ ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు. మనకు కేంద్రం యొక్క మనసు అర్థమైంది, తెలిసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇవాళ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుది. అందరు ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు. ఏదో ఆయన అరిచాడు కాబట్టి ఏదో చేయడం తప్ప దానికి లాభం లేదు. ఇక ఎంతసేపు ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా ఆర్థిక సహాయం అదనంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొంతవరకు మన ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయినారు. నా అభిప్రాయంలో వాళ్ళ మైండ్ మనకు తెలిసింది, సెంట్రల్ మైండ్ తెలిసింది. ఏదో రకంగా ఇది ముఖ్యమంత్రికి ఎప్పుడో అవగతమైంది, ఆయనకు ఏం తెలియదు, ఏం కాదు సబ్జెక్టు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఇవాళ అదనంగా నిధులు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల మాటను స్వీకరించాలా, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తాము, దీని గురించి ఆలోచన చేస్తామనేటువంటి ఇంగిత జ్ఞానాలు ఈ గవర్నమెంట్లో లేవు, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. ప్రత్యేక హోదాను ఇవ్వకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం కంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఇవ్వటానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళు తప్పని చేస్తున్నారు. ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ ఫండమెంటల్ తప్పు వాళ్ళు చేశారు. ఎందుకంటే క్యాబినెట్లో పెట్టకుండా పార్లమెంట్ అనౌన్స్ చేయటం. ఆనాడు కూడా ఏంది వెంకయ్య నాయుడు గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా మేము గవర్నమెంట్ మాదే వస్తుంది ఇస్తామని చెప్పారు. ఇవాళ వాళ్ళు మాట వెనక్కిపోతున్నారు. మేము బట్టి గట్టిగా ఫైట్ చేస్తాం, ప్రయత్నం చేస్తున్నాం. దివాకర్ రెడ్డి అందరూ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏంటంటే వాళ్ళు మొండిగా ఉన్నారు, మాట వాస్తవం. దాని మూలాన ఎక్కువ నష్టం ఇవాళ తెలుగుదేశం కన్నా కూడా బీజేపీ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఫైట్ చేస్తున్నాం, మాకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేటట్టు మాకు ఇబ్బంది, అదేవిధంగా బీజేపీ కూడా ఇబ్బంది. కాబట్టి వాళ్ళు మరి ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని వాళ్ళు పునరాలోచించుకొని చేయాలి తప్పకుండా. కానీ బీజేపీ టీడీపీల మీద ఎంత నమ్మకంతో ప్రజలు ఓటేశారు, ఇది వాళ్ళు మోసం చేసినట్టు కదా సార్?
వాళ్ళకి ఏమున్నాయో మీరు అడిగి తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అసలు మోడీ గారు ఊళ్ళో ఉంటే కదా ఆయన మాట్లాడటానికి. దేశంలో ఎప్పుడు ఉన్నాడు ఆయన? విజిటింగ్ వీసా అనమాట ఆయనది. అది కాదు, ఆయన విజిటింగ్ వీసా. ఏ విధంగా మనం కూడా ఆనాడు మనం చెప్పామండి, మనకి బీజేపీ మనకు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి బీజేపీ పోయిన సరే మన మీద కూడా కొంచెం పార్ట్ పడిపోద్ది. నెక్స్ట్ కాంగ్రెస్కి పట్టిన గతే బీజేపీకి పట్టిందంటారా? అట్లానే మీరు ఊహించుకోవచ్చు, మేము చెప్పలేము, ఊహించుకోవచ్చు. మీరు ఏదైనా మంచి పద్ధతి కాదు. కానీ ఎంపీలంతా కూడా పోరాటం చేయాల్సిన అవసరం. ఎక్కడ పోరాటం చేస్తారా? బట్టలు తీసుకుని తిరగబడ్డాయి మమ్మల్ని. అయిపోయింది, చేసేదే చేసావు. జరగని పనులు ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ ఇస్తే మేము తెచ్చుకుంటాం. ఇంకేం చేస్తాం పోరాటాలు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది అన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారాత్. అప్పటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చారన్నారు. బీజేపీ కూడా అందుకు అంగీకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ప్రకటించడం పద్ధతి కాదన్నారు. Special category status would be provided to the residuary state of Andhra Pradesh for a period of 5 years. At that time, all the major national parties had also supported this demand, including the Bharatiya Janata Party. And therefore, the announcement yesterday by the Minister, Rao Inderjeet Singh, that no special category status will be provided to any state in the country is going back on a solemn assurance of the government. The question is whether it's not the previous government or the present government. Government is continuous. Assurances given to Parliament cannot be backed down from. And I'm sure that not only in Andhra Pradesh but all other democratic forces in the country will support this demand, and we will see how we can get the government to fulfill this promise. మొత్తానికి కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఉండదంటూ వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇక అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కోరడమే మార్గం అనే అంశాన్ని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ.